సలోమే ప్రార్థన చేస్తాను. లేరా? ఓకే, ఉన్నవారు రండి. కుటుంబం అయితే లేరండి. భోజనాలు ఏర్పాటు చేయండి. ఓకే, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహిమగల మహా తండ్రి, నాయనా మీ దాసులు దాట్ల దావీదు రాజయ్య గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో నాయనా మీరెంత ఘనముగా జరిగించి నీ నామాన్ని మీరు ఘనపరుచుకున్నారయ్యా. ఈ కుటుంబాన్ని ప్రభువా నీ కొరకు నిలుపారు, నడిపిస్తూ ఉన్నారు నాయనా. వారి కుమారులైనటువంటి నాయనా ఇదిగో ఏలియా దర్శన బాబు, అలాగే డేవిడ్ కృపానందం బాబు, వారి సత్యమణులు, వారి బిడ్డలు, ప్రియమైన అమ్మగారు కృపావతి అమ్మగారిని బట్టి నీకు వందనాలు. వారిని నువ్వు వాడుకుంటున్నావు ప్రభువా. ప్రేమ కలిగిన సంఘాన్ని ఇచ్చావు నాయనా. దావీదు రాజు గారికి ఉన్నటువంటి ప్రేమ ఈ సంఘము కలిగి ఉన్నదయ్యా. ప్రేమ శాశ్వత కాలం ఉండదన్నారు. ఈ ప్రేమను ప్రభువా ఈ చుట్టుపక్కల అనేక గ్రామాలకు మీ దాసులు ప్రియమైన అమ్మగారు పంచుతూ ఉంటుండగా ఇంకను ఎందరైతే మార్పు లేకుండా ఉన్నారు, ఎందరైతే రక్షణ పొందకుండా ఉన్నారు, ఎందరైతే నిన్ను ఎరగకుండా ఉన్నారు, ఈ బిడ్డల ద్వారా వారందరూ రక్షింపబడుదురుగాక. ఈ గ్రామాన్ని బిడ్డలతో ఆశీర్వదించండి. గ్రామ నాయకులను దీవించండి. ఈ గ్రామమంతా నీ కొరకు పట్టబడునుగాక. ఈ రాత్రి మీ దర్శనమిచ్చి మాట్లాడండి. మీ సేవకులు ఎంతో ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంత గొప్ప ప్రేమ ఈ బిడ్డలకు నువ్వు ఇచ్చావు నాయన. వారికి ఇచ్చిన ఈ చిన్న బిడ్డలను దీవించండి. చిన్న బిడ్డలు విద్యావంతులై, జ్ఞానవంతులై, ఇంకా నీ గురించి పాడి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి ఈ బిడ్డలు నీలో వర్ధిల్లుదురుగాక. ప్రియమైన అమ్మగారు కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వయసులో తేటైన దృష్టి, నడవడానికి శక్తి, మంచి బలము ఆ బిడ్డకు దయచేయండి. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుతున్నారు. అమ్మగారికి నూతన బలమునివ్వండి, శక్తినివ్వండి ప్రభువా. నీ సాక్షిగా, నీ సాధనముగా వాడబడునుగాక. ఇక్కడికి వచ్చిన దైవ సేవకులు, వారి సంఘాలను మీరు ఆశీర్వదించమని, విశ్వాస బృందాన్ని దీవించమని, ఈ కార్యక్రమం జయకరంగా జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. జై బోలో యేసు మహారాజ్.